హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సండే ఈజ్ డౌట్ అనుమానం ఫండే. ఏందన్నా సండే డౌట్ అనుమానాలు? ఎందుకంటే ఒకటే రెండో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఎవడి రేంజ్లో వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఒకరు ఇంగ్లీష్ మాట్లాడతారు, ఒకరు తెలుగు మాట్లాడతారు, ఒకరు టింగ్లీష్ మాట్లాడతారు. చివరి వరకు చూడండి, రెండు అద్భుతమైన కొసమెరుపులు ఈరోజు డబుల్ బొనాన్జా రెండు ఇస్తున్నారు. ఒకటి బాబు గారిది, ఒకటి టాల్కమ్ పౌడర్ది. సో అంతకంటే ముందు ఏదైనా ఒక విషయాన్ని అది నిజమా కాదా అవుదా నాకు తెలియదు కాదు తెలుసు లేదు అనే చెబుతూనే మ్యాటర్ని బయట చెప్తూ ఉంటాడు, కక్కుతూ ఉంటాడు వెంట్రుక కృష్ణ. ఈ మధ్య గుండు చేయించుకునేట్టున్నాడు, వెంట్రుకలు బాగా బలంగా రావాలని చెప్పేసి. సో వెంట్రుక కృష్ణ ఫస్ట్ రావడమే ఉరుమి మంగళం మీద అన్నట్టు ఏదో తన సూటు గురించి ఎవరో మాట్లాడినారని చెప్పేసి హర్ట్ అవుతూ మాట్లాడుతున్నాడు. తరువాత ఏవో డబ్బాల గురించి కూడా మాట్లాడతారంట, గోడౌన్ల గురించి కూడా మాట్లాడతారంట. మనకు కావాల్సింది ఫన్ను, వాళ్ళు ఇస్తారు టన్ను. సో మనం తీసుకుందాం, దాన్ని ఏముందబ్బా. సండే అన్నప్పుడు నవ్వాలి. ముందుగా నిన్న కోరుముట్ల శ్రీనివాసులు అన్నతో లండన్లో ఒక మీటింగ్ అరేంజ్ చేసాము. చాలా చక్కగా జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను, అలాగే చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. 10 మందికి షేర్ చేయండి. మనం ఎంత బలంగా మనం ప్రజల కోసం పోరాడుతున్నాం అన్నది అందరికీ తెలియాలి. పార్టీ కోసం, ప్రజల కోసం ఎంత దూరమైనా, ఎంత దాకైనా, ఎన్నిసార్లైనా పోరాడుతూనే ఉంటాము. ప్రజలకు మంచి చేయాలి, అంతిమంగా దానివల్ల పార్టీకి మేలు జరగాలని కోరుకుంటాము. సో మన పార్టీ కోసము విపరీతంగా కష్టపడే వాళ్ళు, మనకు కనిపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో అగ్రగణ్యులు మన పేర్ని నాని అన్న. సో పేర్ని నాని అన్న ఏదో వెంకటకృష్ణ సూట్ గురించి ఏదో అన్నా అంట. వెంకటకృష్ణ హర్ట్ అయినాడు. ఒకసారి వినండి, ఓదార్చుదాం. మనం ఇంకేం చేయగలం అంతకంటే. వినండి. మీడియా చేసుకున్నాడండి, వేసుకోవడమా? మీడియా వేసుకోవడం వాళ్ళకి కళ్ళలో కూడా మా మీడియానే గుర్తొస్తుంది. ఆ మీడియా అంటే మా ఆంధ్రజ్యోతి, మా మీడియా హౌస్. ఎల్లో మీడియా కదా, ఆంధ్రజ్యోతి మేము గుర్తొస్తాం. నకిలీ మద్యంపై ఆంధ్రజ్యోతి వార్తలు జుగుప్సను కలిగిస్తున్నాయంట. ఆబ్వియస్లీ, దాంట్లో డౌట్ ఏముంది? పేర్నాని గారు పెద్దలు చెప్పారు, నిజం చేదుగా ఉంటుందని. సాయంత్రానికి డిబేట్లు ఎవరికాడు మామూలుగా అదే కోర్టు ఉతుకుతారో సత్తారో మన తెలియదు. తెలుగుదేశం పార్టీకి ఒంటి నిండా ఇప్పుడు లిక్కర్ కంపు కొడుతోంది. వెంకటకృష్ణనే ఒకరోజు అన్నాడు ఒంటి నిండా లిక్కర్ కంపు కొడుతుందని. మళ్ళీ వెంకటకృష్ణనే ఇంకొక వీడియోలో ఏమంటాడు, పేర్ని నాని గారు అసలు ఆంధ్రజ్యోతిలో వచ్చే లిక్కర్ విషయం పైన ఆ వార్తలు వింటుంటే జుగుప్స కలిగిస్తాయి అంటారు. మధ్యలో పేర్ని నాని అన్న పంచులు వేస్తాడు కదా, సూట్లు ఉతుకుతారో లేదో అవే సూట్లు అందరూ వేసుకుంటారు అన్నట్టు చెప్తున్నారు. వాళ్ళు షిఫ్ట్ల ప్రకారం వేసుకుంటారు. నా పేర్ని నాని అన్న నాకు తెలుసు కదా. ఇప్పుడు ఏదైనా హాట్ టాపిక్, అదేం టాపిక్ హాట్ ఉండదు, వీళ్ళు హాట్ చేస్తారు. ఆ హాట్ టాపిక్ ని పెద్ద చేయాలనుకోండి, సపోజ్ ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఏదో వీడియో వచ్చిందని దాన్ని చేయాలనుకోండి, ఎక్స్ట్రా షిఫ్ట్లు ఉంటాయి, వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా సూట్లు ఉండవు. సో ఈనాడులో వేసుకున్న సూటు ఉదయం వేసుకుంటే మధ్యాహ్నానికి ఆంధ్రజ్యోతికి వస్తుంది, మధ్యాహ్నం ఆంధ్రజ్యోతిలో వేసుకునేది సాయంత్రానికి టీవీ5కి వెళ్తుంది. ఇంకా ఏమన్నా స్పేస్ ఉంటే పొట్లాలు చుట్టే టాల్కమ్ పౌడర్ గాడికి లాస్ట్ వెళ్తుంది. సో ఇలా సూట్లు మార్చుకుంటుంటారు. 4 కలర్లు ఉంటాయి వాళ్ళ దగ్గర, ఎక్కువ కూడా ఉండవు. అవే సూట్లు అటు ఇటు మారుతూ ఉంటాయి. ఎల్మడల గాడు వంకరవేలు పెట్టుకుని ఒకటే సూటు ఒకటే టై, అదేదో టై వేసుకుని వస్తాడు. ఆ టై కూడా నాకు మైండ్లో ఉంది. ఇప్పుడు టాపిక్ వాడిది కాదు కాబట్టి వాడి గురించి మాట్లాడలేదు. సో పేర్ని నాని అన్న అసలు వెంకటకృష్ణ సీరియస్గా ప్రజా సమస్యల మీద పోరాడుతుంటే మీరు సూటు ఉతికారా లేదా, అయి చేసారా లేదా అని చెప్పేసి మీరు మాట్లాడడం వెంకటకృష్ణకు నచ్చలేదంట, ఆయనకు బాధగా ఉందంట. ఆ బాధలో నుంచి ఇప్పుడు ఒక డౌట్ అనుమానం కూడా పుట్టుకొని వస్తుంది. ఆ డౌట్ అనుమానం ఏంటంటే, గోడౌన్లు అంటే ఏంటివి, డేటా సెంటర్లు గోడౌన్లా అన్న దానిపైన ఆయన డౌట్ అనుమానం పడుతూనే మనకు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. దట్ ఈస్ వెంట్రుక కృష్ణ. అదే మన రెండవ వీడియో. రా వెంట్రుక కృష్ణ, ఇంకా చెప్పు. నువ్వు దాని గురించి నువ్వు ఉదరగొట్టు, నువ్వు కొట్టాలా, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ బేటా తీసుకున్నావు. ఇంత చరిత్ర సృష్టించే ఈ గూగుల్ డేటా సెంటర్ మీద సహజంగా ఆహా ఓహో అని ప్రచారం జరగాలి. ఇప్పుడు ఇంత మీడియా ఉంది కాబట్టి దీనికి విపరీతమైన హైప్ రావాలి. మీరున్నారు కదా ఈ సోషల్ మీడియాలో తోడేళ్ళనండి, లేకపోతే రాజకీయ పరమైన ప్రయోజనాలు ఎదుటి వాళ్ళకి దక్కడం కోసం అనుకోండి, లేకపోతే పేటిఎం బ్యాచ్ అని ఈ మధ్య అంటున్నాం కదా కొంతమందిని, వాళ్ళు కానివ్వండి, మీది ఇలాంటి వాళ్ళందరూ చాలా వాళ్ళని చూసి జాలిపడాలో డౌట్, వాళ్ళు మన తెలుగు వాళ్ళు అయినందుకు సిగ్గుపడాలి కూడా అర్థం కాని పరిస్థితి. నిజంగా మళ్ళీ డౌట్. ఒకడు అంటాడు గూగుల్ డేటా సెంటర్ ఏముందంటే గోడౌన్,
ఏందిరా నాయన, అది కోళ్ల ఫారమా లేకపోతే నా ఎఫ్సి గోడౌనా? గూగుల్ డేటా సెంటర్ అంటే గోడౌన్ అంట. కనీసం నవ్వుతారనే ఇది కూడా లేదు. గూగుల్ వస్తేనే రాష్ట్రం అంతా దివాళా తీయాలి, అన్ని రాసి ఇచ్చేయాలి వాళ్ళకి. అందుకే మేము తీసుకోలేదు ఆ కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే. అదే అండి, ఎవరు కూడా కర్ణాటక వాళ్ళు కానీ మన వాళ్ళు కానీ డేటా సెంటర్ వల్ల వచ్చే నష్టాల గురించి కానీ కష్టాల గురించి కానీ మాట్లాడకూడదంట. వెంకటకృష్ణ సంకల్నాకి, ఇది సంకల్నాకే బ్యాచ్, సంకల్నాకే బ్యాచ్ లో ఉండే వెంకటకృష్ణ చంద్రబాబు సంకనాకుతాడు కాబట్టి గూగుల్ వస్తే ఆహా ఓహో అనాలంట. ఒరే నాయన, గూగుల్ వల్ల ఎన్ని అనర్థాలు, గూగుల్ అంటే గూగుల్ వల్ల కాదు, డేటా సెంటర్ల వల్ల ఎన్ని అనర్థాలు అనేవి యూట్యూబ్ లో కొడితే పుంకాలుగా వీడియోలు వస్తాయి. ఇదేదో మనం సృష్టించింది కాదు. అసలు శబ్ద కాలుష్యం ఒకటి, నీటి ఎద్దడి, లేకపోతే మనకు ఎలక్ట్రిసిటీ కొరత, రెన్యూవబుల్ ఎనర్జీ కావచ్చు, అది కావచ్చు ఇది కావచ్చు, కానీ ఎలక్ట్రిసిటీ కొరత, ఇవన్నీ కూడా మనం ఫేస్ చేయాలి. ఆ ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. మన దేశంలో కాదు, ఎక్కడ డేటా సెంటర్లు పెట్టినా ఇవన్నీ ఉంటాయి. ప్రజలకు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ప్రజల డబ్బుతో మనం ఈ డేటా సెంటర్లు పెడుతున్నాం. ఇప్పుడు ఇన్సెంటివ్స్ ఇచ్చేది ప్రజల డబ్బుతో. హెరిటేజ్లో వచ్చిన లాభాల్లోనో, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన లాభాలతోనో మనం ఇన్సెంటివ్స్ ఇవ్వట్లేదు. అన్ని మనకు ఏంది సబ్సిడీలు ఇవన్నీ కూడా మనం ఇచ్చేది ప్రజల డబ్బుతో, ట్యాక్స్ పేయర్ మనీతో. మరి ప్రజలకు కాదు ఎవరికి చెప్తావురా? శ్రీలంకలో ఉండే ప్రజలకు చెప్తావా, లేకపోతే బర్మాలో ఉండే ప్రజలు చెప్తావా, చైనాలో ఉండే ప్రజలు చెప్తావా? మన బాధ్యత వెంకటకృష్ణ, మనం ప్రజలకు చెప్పాలి. గోడౌన్లా, ఎఫ్సిఐ సెంటర్లా ఈగా నీకు చంద్రబాబు డబ్బు ఇస్తున్నాడు కానీ నువ్వు జాకీ పెట్టడంలో నువ్వు అంత ఊపు చూపించట్లేదు. నీ జాకీలకు నువ్వు పెట్టడమే అనుమానాలతో, డౌట్ అనుమానాలతో నువ్వు జాకీలు మొదలు పెడతావు. అది ప్రజలకు క్లారిటీ రావాలంటే చాలా టైం పడుతుంది. అదే ఒకడు ఉన్నాడు చూడండి, ఇప్పుడు నెక్స్ట్ వస్తాడు టాల్కమ్ పౌడర్ అనే వ్యక్తి వచ్చి జాకీ పెడతాడు. పెడితే జాకీ అట్లా నిటారుగా నిల్చోవాలా. ఇప్పుడు ఆ జాకీ ఎంత పవర్ఫుల్ ఉంటాడంటే, జాకీ పెడితే చంద్రబాబు మునగ చెట్టు చిటారు కొమ్మకు పోతాడు. ఆ నుంచి పడతాడా లేదా అని మనకు తెలియదు, కానీ అలా ఉండాలి జాకీ. చూడండి ఒకసారి. నిన్నగా మనం బాబు గారు ఢిల్లీ వెళ్ళారు. ఓకే, జనరల్ గా అపాయింట్మెంట్ ఏం లేదు. ఇట్లా గూగుల్ దానికి ఇట్లా వచ్చాను, ఇట్లా కలవాలనుకుంటున్నాను అని కామన్ మెసేజ్ అయితే లేదు. అదేంటి ఆయన వస్తే చెప్పాలి కదా రమ్మనండి అని చెప్పని వెంటనే పిలిపించుకొని మాట్లాడి 50 minutes కూర్చొని ఇద్దరు 1-to-1 మాట్లాడుకొని వెళ్ళేరు వచ్చారు. అంటే ఆయనకి ఏ అంటే ఆంధ్రప్రదేశ్, ఏ అంటే అన్నపూర్ణ, ఏ అని అంటే అమరావతి, ఏ అని అంటే ఫస్ట్ లెటర్ కాబట్టి అందుకని ఏ మీద ఆయనకి మక్కువ ఏర్పడింది. ఏ అంటే ఆంధ్రప్రదేశ్, ఏ అంటే అన్నదాత, ఏ అంటే అమరావతి, ఏ అంటే ఏఐ. అది మర్చిపోయినాడు, రాసుకొని వచ్చినాడు, ఏమో స్క్రిప్ట్ లో మర్చిపోయినట్టున్నాడు. ఏఐ, ఏ అంటే అంతా అబద్ధం అని చెప్పేసి చంద్రబాబుకు మక్కువ ఏర్పడిందట. నరేంద్ర మోడీ గారికి కామన్ మెసేజ్ పంపించండి. ఎక్కడ పంపించాడు చెప్పలేదు. వాట్సాప్లోనా, లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనా, టెలిగ్రామ్లోనా, ఆ గ్రామా ఈ గ్రామా చెప్పలేదు. ఎందుకంటే 9 liters ఆఫ్ వాటర్ నుంచి 1 kilogram పవర్ తీస్తాడు ఎవరు? చంద్రబాబు నాయుడు. అన్ని గ్రాముల్లోనే. అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు కూడా గ్రాముల్లోనే ఉంటుంది. సో అట్లా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తే గూగుల్ గురించి మాట్లాడడానికి వచ్చినని ఒక కామన్ మెసేజ్ పంపిస్తే, అపాయింట్మెంట్ అవసరం లేదు, ఏం లేదు, లోపలికి వచ్చేసి అని చెప్పేసి వెళ్ళి 50 నిమిషాలు మాట్లాడుకున్నాడ. అంటే హక్ చేసుకున్నాడా, లేకపోతే కాఫీ స్వయంగా కలిపాడా, అవన్నీ ఇంకా చెప్పర్లేండి, అవి టైం లేదనుకుంటా, అంటే ఈ జాకీలు పెట్టే ప్రక్రియలో. సో అట్టుండాలి వెంకటకృష్ణ. జాకీ పెడితే ఎట్టుండాలంటే ఇప్పుడు విషయం తెలియాలి. అంటే అందరూ ఏమనుకోలేదు, అబ్బా చూసారా నరేంద్ర మోడీ గారు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడుకి. అసలు గూగుల్ తెచ్చిందో, లేకపోతే గూగుల్ ఆ మాటలు ఇనిషియేషన్ చేసింది అదాని వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం. స్వయంగా సుందర్ పిచై గారే ఆ మాట చెప్పారు. కానీ ఊపే కుహ మన వాళ్ళు ఇట్టుంటారు. ఇప్పుడు కమింగ్ టు ద ఫైనల్ ఎపిసోడ్, ఫైనల్ వీడియో ఆఫ్ ద డే. అదే కొసమెరుపు చంద్రబాబు. అందరూ మామూలుగా చంద్రబాబు గారు అది అంటారు, కానీ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మనం ఒక పేరు పెట్టుకోవాలి, చంద్రబాబు. చంద్రబాబు గారు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే పిల్లగాళ్ళకి అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొక టీచర్ వచ్చేసి ఇంగ్లీష్లోనే తర్జుమా చేసి చెప్తుంది. ఇంగ్లీష్ని ఇంగ్లీష్లో తర్జుమా చేయడం మీరు ఎప్పుడైనా చూసారా? దట్ ఈస్ కాల్డ్ చంద్రబాబు ఇంగ్లీష్. నవ్వడం మీ వంతు, చూపించడం నా వంతు, మాట్లాడడం చంద్రబాబు వంతు. ఎంజాయ్ చేయండి, అద్భుతంగా ఉంటుంది కోసం మీరు. ఫస్ట్ ఇయర్ యు ఆర్ స్టడీయింగ్ హియర్. ఫస్ట్ ఇయర్ ఇది ఈ క్యాంపస్ లో, ఈ క్యాంపస్ ఫస్ట్ ఇయర్. Is this your first year in the campus? Okay. Okay. What is your experience? How is the institute, school? You like being in the school? You enjoy the school? So I was asking that.
వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్? ఫస్ట్ ఇయర్ దిస్ ఇన్స్టిట్యూట్, యు ఆర్ హియర్. పిల్లగాళ్ళు పిన్ డ్రాప్ సైలెన్స్. వానికి అర్థమైతే కదా. పక్కన టీచర్ మళ్ళీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే కానీ పిల్లలకు అర్థం అవట్లే. అందుకు కదండి చంద్రబాబు నాయుడు గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం నేర్పిద్దాము, ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పిద్దాము, పిల్లలకు బాగా అర్థమవుతుంది, లేకపోతే మనం కూడా మాట్లాడగలము, ఆ చిన్నప్పటి నుంచి ఆ అలవాటు అనేది రావాలి, లేకపోతే వాళ్ళు అకాడమిక్గా కానీ లేకపోతే తర్వాత ఎక్కడైనా ఉద్యోగాల్లో వాళ్ళు వెనకబడతారు అన్నదే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కదా. ఇంగ్లీష్ మీడియం ఎందుకు మాకొద్దు, ఓన్లీ గొప్పోల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, నారాయణ చైతన్యలోనే ఇంగ్లీష్ మీడియం ఉండాలి. నారాయణ చైతన్య కంటే కూడా గవర్నమెంట్ స్కూల్లో బాగా చెప్పారు అనుకో, నారాయణ చైతన్యకు లాభాలు రావు, పీపీపీ విధానంలో ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేస్తాం, అంటే ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేస్తాం, ఇవన్నీ చంద్రబాబు చెప్తారు. ఆయన విజనరీ అనాలా, మనం జాకిలు పెట్టి లేపాలా. అంటే మనం కాదు, పచ్చకుక్కలు. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. నెక్స్ట్ టైం మరిన్ని మంచి చెమ్మకులతో నెక్స్ట్ సండే కలుద్దాం. కొంచెం గ్యాప్ వస్తుందండి, అంటే ఈ మధ్య విపరీతంగా బిజీ అయిపోవడం వల్ల వీకెండ్స్ రాగానే పార్టీ యాక్టివిటీస్ అండి. మళ్ళీ నాకు సొంతంగా ఎన్ని యాక్టివిటీస్ ఉన్నా నేను మాత్రం పలకరిస్తూనే ఉంటాను, వీడియోస్ చేస్తూనే ఉంటాను. కానీ పార్టీ యాక్టివిటీస్ ఇవన్నీ ఎక్కువ అవుతుండడం వల్ల ఒక రకంగా అది మంచిదే, బికాస్ దట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ బజ్. ఎక్కువ అవుతుండడం వల్ల 1-2 వీక్స్ మనం సండే ఇస్ ఫండే చేయలేకపోయినాం. బట్ ఇక నుంచి మన వాళ్ళు ఉన్నారు కదా మనకు స్టఫ్ ఇచ్చేవాళ్ళు,